ప్రైజ్ లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ మార్నింగ్ ఇంటూ డాన్సింగ్. ఈరోజు దేవుని యొక్క వాక్యం, మీ యొక్క దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మారుస్తారని ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉందండి. మనం చూసుకుంటే సామ్స్ చాప్టర్ 30 వర్స్ 11లో యూ హ్యావ్ టర్న్ మై మార్నింగ్ ఇంటూ డాన్సింగ్, యూ హ్యావ్ రిమూవ్డ్ మై సాక్ క్లాత్ అండ్ క్లోత్ మీ విత్ జాయ్ అని రాయబడి ఉందండి. ఇక్కడ చూసుకుంటే దేవుడు ప్రతి దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడని వాగ్దానం చేస్తున్నారండి. దయచేసి ఒక వాక్యాన్ని వినండి, బలపరచబడండి. దేవుడు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా బలపరుస్తున్నారు. మీరు ఏదైతే దుఃఖంలో ఉన్నారో, ఏదైతే బాధలో మీరు ఉన్నారో గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మారుస్తాను అంటున్నాడు. అంత సంతోషకరంగా మారుస్తారని మా జీవితాల్లో జరిగిందండి. మాకు ఇది మా చిన్న పాప ప్రీటమ్గా పుట్టిందండి. చాలా చిన్నగా పుట్టింది, 600 grams పుట్టింది. బట్ చాలాసార్లు డాక్టర్స్ చెప్పారు తను చనిపోతుంది, తీసుకెళ్ళిపోండి అని చెప్తూ వచ్చారు. బట్ దేవుడు ఏం చేశారంటే మా దుఃఖాన్ని నాట్యంగా మార్చారు. మా చిన్న పాప ఈరోజు చాలా ఆరోగ్యంగా ఉందండి. తను ఇప్పుడు 9 years, తను చాలా బాగుంది, సంతోషంగా ఉంది, ఎప్పుడు నాట్యం ఆడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మా జీవితంలో డైరెక్ట్ పిక్చర్ ట్రాన్స్లేషన్ లాగా చేశారండి. మేము ఏడ్చిన ఏడుపుకి దేవుడు నాట్యంగా మార్చారు మా జీవితంలో. సాక్ క్లాత్ని తీసేయడం అంటే గోనె పట్ట ధరించే వాళ్ళంట. అంటే అప్పట్లో ఏదైనా సాడ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు గోనె పట్టను ధరించుకొని బాధపడే వాళ్ళంట. సో అటువంటి సాక్ క్లాత్ని తీసేసి హీ విల్ క్లోత్ యూ విత్ జాయ్ అంటే ఆయన సంతోషంతో మిమ్మల్ని నింపుతాను అని చెప్తున్నారు. దయచేసి ఒక వాక్యాన్ని వినండి, అర్థం చేసుకోండి. మీరు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో, ఏ బాధలో అయితే మీరు ఉన్నారో, దయచేసి బాధపడకండి. అందరం కూడా హ్యూమన్ బీయింగ్స్, అందరికీ పెయిన్ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక టెస్ట్ ఇచ్చాడు అంటే దానిలో టెస్టిమనీ దాగి ఉందని. దయచేసి భయపడకండి, బాధపడకండి. ఒక వాక్యాన్ని మెడిటేట్ చేయండి. హీల్ డెఫినెట్లీ టర్న్ యువర్ మార్నింగ్ ఇంటూ డాన్సింగ్. మీ యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు మీకు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించింది నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.